వైసీపీని వీడిన వంగవీటి రాధాకృష్ణ త్వరలోనే టీడీపీలో చేరబోతున్నారు. ఈ నెల 25న ఆయన చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరడానికి ముహూర్తం ఖరారైంది. వంగవీటి రాధను టీడీపీలో చేర్చుకోవడంపై కృష్ణా జిల్లా నేతల అభిప్రాయాలను తెలుసుకున్న చంద్రబాబు ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే వంగవీటి రాధాకృష్ణకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో పాటు పార్టీలో ఆయనకు కీలక బాధ్యతలు ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. అయితే వంగవీటి రాధాకృష్ణను పార్టీ నుంచి బయటకు పంపించేందుకు వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించిందని, పొమ్మనలేక పొగబెట్టిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వైసీపీ తరపున ఎవరెవరికి ఏ సీట్లు ఇవ్వాలనే అంశంపై సర్వేల ఆధారంగా నిర్ణయం తీసుకుంటున్న ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి వంగవీటి రాధాకృష్ణకు విజయవాడలో గెలిచే అవకాశం లేదని అంచనాకు వచ్చారని సమాచారం. ఈ కారణంగానే ఆయనను మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయమని ఒకసారి, విజయవాడ మినహా జిల్లాలోని మరో సీటు ఎంచుకోవాలని మరోసారి వైసీపీ నుంచి వంగవీటి రాధాకృష్ణకు ప్రతిపాదనలు వచ్చాయి. దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన వంగవీటి రాధాకృష్ణ చాలా కాలం క్రితమే పార్టీని వీడాలనే నిర్ణయానికి వచ్చారని, అయితే టీడీపీతో చర్చల కారణంగా ఈ విషయంలో తన నిర్ణయం ప్రకటించడానికి ఆలస్యం చేశారనే టాక్ వినిపిస్తుంది. చివరకు వైసీపీ అనుకున్నట్టుగానే రాధాకృష్ణ పార్టీని వీడారని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ విషయంలో జగన్ ఒకలా ఆలోచిస్తే చంద్రబాబు మరో రకంగా ఆలోచించారని అర్థమవుతుంది. వంగవీటి రాధాకృష్ణ టీడీపీలోకి వెళ్తారని కాపు సామాజిక వర్గానికి చెందిన వారెవ్వరూ ఊహించలేదు. ఒకవేళ వైసీపీని వీడాల్సి వస్తే ఆయన జనసేనలోకి వెళ్తారనే ప్రచారం జోరుగా జరిగింది. అయితే వచ్చే ఎన్నికల్లో కాపుల మద్దతును ఎలాగైనా మళ్లీ సొంతం చేసుకోవాలని భావించిన టీడీపీ అధినేత చంద్రబాబు వంగవీటి రాధను టీడీపీలోకి తీసుకోవాలని నిర్ణయించారని అర్థమవుతుంది. వంగవీటి రాధను పార్టీలోకి తీసుకోవడంతో పాటు ఆయన రాక వల్ల విజయవాడలో పార్టీకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండే విధంగానూ చంద్రబాబు చర్యలు తీసుకున్నారని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మొత్తానికి వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లేందుకు సిద్ధమైన వంగవీటి రాధాకృష్ణ వెనుక ఇంత కథ జరగడం విశేషం.